హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే గోంగూర కర్రీ అయితే చేసి చూపియబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి గోంగూర కర్రీ అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ముందుగా అయితే 2 మీడియం సైజ్ గోంగూర కట్టలను అయితే తీసుకున్నానండి. ఆకుల వరకు తుంచేసేసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఎర్రగా ఉంటుంది కదండి గోంగూర అనేది, అది తీసుకోండి. అప్పుడు రుచిగా ఉంటుంది, పుల్లగా కూడా ఉంటుంది కాబట్టి. తెల్లగా ఉండే గోంగూర అంత పుల్లగా ఉండదు. తెల్లగా ఉండే గోంగూర ఏంటంటే పప్పుల్లో వేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా కర్రీస్ కి పనికిరాదు. ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మీరు 2 గోంగూర కట్టలు తీసుకున్నారనుకోండి, ఒక 10 పచ్చిమిర్చి వేసుకోండి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఈ గోంగూర కర్రీకి కొంచెం ఉప్పు కారాలు అనేవి ఎక్కువే పడతాయి. 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. దాంట్లో ఒక 7, 8 వెల్లుల్లి వేసుకోండి. వేసేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. చిన్న స్పూన్‌తో వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం పలుకుగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాం. బిగినర్స్ కి చెప్తున్నానండి, గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి గోంగూర అనేది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ గోంగూర కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీరు తీసుకునే గోంగూర క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. గోంగూర కర్రీకి కొంచెం ఈ దినుసులు అనేవి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ క్రంచీగా తగులుతా. మీకు నచ్చినట్టయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ దినుసులు అనేవి చూడండి లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మరీ సన్నగా కాకుండా కొంచెం ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. 2 గోంగూర కట్టలకి 2 ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. మీకు కొంచెం ఎక్కువ నచ్చినట్టయితే ఒక ఉల్లిపాయ ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకున్నాం గదండీ! అది వేసుకోవాలి. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్‌గా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ ఫ్రై అయినా కూడా అంత రుచిగా ఉండదు. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకున్నానండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అంతా మెంతి పౌడర్ వేసుకోండి. మెంతి పౌడర్ లేని వాళ్ళు తాలింపుల్లోనే ఒక 4, 5 మెంతులు వేసుకోండి. మెంతి పౌడర్ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక గుప్పెడైతే కరివేపాకు ఈ స్టేజ్‌లో వేసుకోండి. ఇక్కడ కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఈ పౌడర్స్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదండి. మళ్ళీ పౌడర్స్ అనేవి మాడిపోతాయి. ఒకసారి అలా తిప్పేసుకొని దాంట్లో వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకున్నానండి. మీరు తీసుకున్న గోంగూర కొంచెం ముదురు ఆకులు ఉన్నట్టయితే కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఈజీగా మగ్గిపోతుంది. గోంగూర అనేది కొంచెం ఫుల్‌గా అవుతుంది కదండీ వేసినప్పుడు. సో, కలుపుకోవడం కష్టంగా అనిపించినప్పుడు మూత పెట్టేసి ఆవిరికి కొంచెం అలా మగ్గినట్టయితే గోంగూర అనేది కొంచెం మెత్తబడిపోయి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక టమాటా అయితే వేసుకున్నానండి. టమాటా నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. బట్ గోంగూర అండ్ టమాటా కాంబినేషన్ అయితే చాలా రుచిగా ఉంటుందండి. పులుపు అయితే అసలు ఎక్కడ ఎక్కువ అవ్వదు. ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే ఒకటి వేసుకోండి. బాగా పండిన టమాటా వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ తేలే వరకైతే మనం మగ్గించుకోవాలండి. కొంచెం ఇక్కడ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఈ కర్రీకి ఇక్కడే మనకి టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. మిగతాదంతా చాలా ఈజీ. ఒకసారి అయితే ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే గోంగూర అనేది కొంచెం అడుగంటుతుంది కదా! సో, అలా అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండండి. చూడండి గోంగూర అనేది ఇలా దగ్గర పడిపోయి చుట్టూ ఆయిల్ వచ్చేసింది చూసారా? ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర అయితే వేసేసుకొని, కొత్తిమీర కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి. టేస్టీ టేస్టీ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా అయితే రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. నచ్చిందా అండి రెసిపీ? నచ్చినట్టయితే రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్